అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నిత్య సుమంగళిగా ఉండడానికి, సొంత ఇంటి కళ నెరవేరడానికి శివుడికి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోపి. ఒక ఇల్లు బాగుండాలి అన్నా, ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసినవి, అలాగే చేయకూడదు అనేటటువంటి కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను. బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు. ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారినే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్ల మీద కూర్చోకూడదు. స్త్రీలు మంగళవారం, శుక్రవారం రోజుల్లో తల స్నానం అస్సలు చేయకూడదు. భర్త తన నీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తల నీలాలు ఇవ్వవలసిన అవసరం లేదు. సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తుంటారు. అలా చేయకూడదు. రోజు తలస్నానం చేసే వారికి మాత్రం ఇది వర్తించదు. వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు తలస్నానం చేసే వారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు. ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు. మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం అని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలా మంది రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీస్తుంటారు, కానీ అలా తీయరాదు. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చే వారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు, అది అమంగళకరము. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు ధరించడం మంచిది కాదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవితో సమానము. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉంటే ఇంటిలో అమంగళము జరుగుటకు కారణం అవుతుంది. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని చెప్తున్నారు. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాలు ఆడిస్తూ కూర్చోవడం, ఎక్కువగా ఊగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దరిద్ర దేవత హేతులే కాక శరీరంలోని ఎముకల బలహీనతపై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం సంభవిస్తుంది. స్త్రీలు మైలో ఉన్న సమయంలో పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో శ్రద్ధ దినాలు అంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు, శ్రద్ధానంతరం ముగ్గు వేయాలి. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, కష్టము అనే పదములను వినిపించకూడదు. ఇంటిలో దుమ్ము, దులి, సాలగూలి దరిద్రహేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది. శివుడి పూజలు చేయకూడని తప్పులు ఇవే. అనే పేరులనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివుడికి పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాటు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ విలువపత్రం శివుడి 3 కళ్ళతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులు ముందు నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధం మాత్రమే పెట్టాలి. శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది. అందుకే కుంకుమను బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కానీ పాలను ఉంచి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం. శివుడికి ఎలాంటి పండునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరు నీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పండ్లు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రం స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరిగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోను కాకుండా చూస్తాడు. మన నుదిటిపై 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూది మహిమను వివరించే కథ దేవి భాగవతంలో 11వ స్కందంలో ఉంది. మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేస్తున్న భస్మాన్ని శాంతికం అని అంటారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇలా చేస్తే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంత ఇంటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతున్నారు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు సొంత ఇల్లు కట్టుకోవాలని అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి. కాబట్టి శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కు శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవ నూనెతో దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటిని కట్టుకుంటారు. సోమవారం రోజు శివుడికి జాజి పూలతో పూజ చేయాలి. సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంతిల్లు ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి
కళ నెరవేరుతుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కోరుకున్న కళ నెరవేరుతుంది. మీ పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి. మీరు రోజు బయటకు వెళ్లే ముందు శివపార్వతులకు నమస్కారం చేసి బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆ శివుడి ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు. మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకూరుతుంది. ఆదివారం రోజు నవగ్రహాలకు మీరు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది. అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంతిల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది. అద్దె ఇల్లు పూజా స్థలంలో ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలాగే ఈ గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవునికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమః శ్రీ వారాహాయ ధరుణ్య ధారణయ స్వాహ. ఈ మంత్రాన్ని 40 రోజులు జపించాలి. వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి పూజ గదిలో ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల సొంత ఇంటి కల నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారే కలలు కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పడమర దిశలో పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంతింటి కళ సాకారం అవుతుంది. ఆదివారం రోజు మారేడు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే తొందరలోనే గృహయోగం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పూజా విధానంలో ఎలాంటి తప్పులు లేకుండా మంచిగా పూజ చేసుకొని మీ సొంతింటి కలను నెరవేర్చుకుంటారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు.